కింద వచ్చేసిన, మొత్తం ఊడ్చేసి వచ్చేసిన కింద. ఇక ఎంత బాగుంది మనీ ప్లాంట్ మా ఇంటి పక్క. పిల్లలు స్కూల్ పోతూ ఉంటారు, టైం అయింది స్కూల్కి పోయే వాళ్ళు స్కూల్కి పోతూనే ఉంటారు. ఎప్పుడు వచ్చారు? गाँव गए थे और घर के पास में एक नाना रहते, 1 महीने से नहीं थे वो. आगे అది ఎండలో కూర్చుంటా కొంచెము. చాయ్ తాగినావా సుజాత? ఎందుకు లేట్ అయింది? నువ్వు తాగుతుండు కదా, నువ్వు తాగలేవా అని. స్పెషల్ పెడుతున్నామ్మా, అల్లం ఇలాచి లేచి, చలికాలం ఉందని. जो నేను కూడా లేచిన. ఇక హాయ్ చెప్పు. హాయ్. జాబ్కి వెళ్తుంది, హాయ్ చెప్తుంది మీకు అందరికి. ఏ తాగలే, నీళ్ళు వచ్చినాయి, గిన్నెలు దోమినా, ఇక్కడ వచ్చి జరసేపు ఎండకు కూర్చుందామని. అవునా? ఏమో మా ఇదే చెప్తుంది మీదే. అదే ఇదే అదే తినిపించి పంపించి చాలా ఏడ్చిండు. తీసుకో స్కూల్ కాడ. 10 గంటలకు ఇప్పుడే పోకండి. చీపుర్లు బాగున్నాయి కదా జాడులు. ఉన్నది మా దగ్గర, ఇంకేందుకు మళ్ళీ. ఇప్పుడు వచ్చే నెల మొత్తం ఫేస్ అంతా పలుగుతాయి. ఇట్లా క్రీమ్ పెట్టుకోవాలి. 10 రూపాయలది తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా, రాత్రిపూట పెట్టుకోవాలి, పలగదు. పండుకుంటప్పుడు పెట్టుకోవాలి. బాయ్. నడుండి వంట చేయాలి మేము, వంట చేసి చూపిస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు అనుకుంటా. అందరు మంచిగానే ఉన్నారా అని, మేము కూడా మంచిగానే ఉన్నాము. కానీ ఫ్రెండ్స్ చలి చాలా ఎక్కువ అయిపోయింది. కోల్డ్ క్రీమ్ అది రాత్రికి నైట్ పొద్దున లేచి అది పెట్టుకోండి మంచిగా ఫేస్కి. ఇప్పుడు నేనైతే పెట్టుకొని ఇక కొంచెం ఎండ పని అయిపోయింది, నీళ్ళు వచ్చినాయి. ఇక చూడండి బాసన్లు అవన్నీ అయిపోయినాయి, కొన్ని టప్లో ఉన్నాయి బాసన్లు తీయాలి. ఇంట్లో చాలా ఉండే తోమేసిన, డ్రమ్లో పైప్ వేసిన. ఇక కొంచెం ఎండ తీసుకుందామని పైనకి వెళ్తున్నా. అట్లానే ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్దామని గుర్తొచ్చింది. ఇప్పుడు నుంచి డైలీ చెప్తా ఫ్రెండ్స్ నేను. చూడండి పైన ఇక తులసి చెట్టుకి దర్శనం చేసుకోండి, అందరు చూసుకోండి. దర్శనం ఫస్ట్ ఇట్లా ఉంటుంది పైన. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మాకు పైన. ఇక ఇట్లా ఉంటుంది, ఎక్కాలి, ఇట్లా ఉడవాలి. చెత్త కబూతర్లు బాగా తిరుగుతున్నాయి, చాలా కబూతర్లు తిరుగుతున్నాయి. సాఫ్ చేయాలి బిల్డింగ్ అంతా.
కొంచెం ఎండ ఉంటుంది పైన అని వచ్చిన. ఎండ బాగుంది, పొద్దున ఎండ మంచిగా ఉంటుంది. ఇట్లా పెట్టి మాట్లాడతాం మీతో. కొంచెం ఇట్లా మాట్లాడినా నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది పైన. కొంచెము పని చేసుకుంటా మాట్లాడతాను, ఏమనుకోకండి. కొంచెం పని చేసుకుంటా మాట్లాడితే మీకు కూడా నా పని కూడా అవుతుంది, మీతో మాట్లాడడానికి కూడా అవుతుంది. ఎండ బాగుంది పైన, మంచిగా ఉంది ఎండ. ఇట్లా ఊడుసుకుంటా వేసుకుంటా ये ऊपर कोई नहीं रहता तो बिल्लियों का राज रहता, पूरा बिल्लियाँ गंदा कर देते पूरा। देखो गंदा गंदा कर देते पूरा। फोन पकड़ के झाड़ नहीं सक रही मैं। ऊपर थोड़ा धूप है ना, इसलिए अच्छा है। ये ऊपर चूहा मर गया था, मेरे को मालूम ही नहीं है। ऊपर आए तो देखी थी मैं, अब भी देखी हुई। और फ्रेंड्स, चाय वगैरह हो गया सबका। देखो धूप अच्छा लग रहा है अभी, बहुत अच्छा लग रहा। सूरज एकदम सामने आता हमारे ऊपर छत पे, और बाजू का नज़ारा ऐसा है। देखो देखो, हरा हरा भरा भरा बाजू का खाली है ना, उसमें पूरे झाड़ आ गए अच्छे से। और पानी आया, चावल वगैरह धो के रखी, और सब्जी क्या बनाना नहीं मालूम। सब्जी का एक टेंशन ही रहता, क्या बनाना बोल के। जा रहे ना बच्चे स्कूल को, है स्कूल। तेलुगु बात करते करते हिंदी आ जाते हैं। చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది మొత్తం గ్రీన్ 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 గ్రీన్. ఇట్లా ఎండలో మంచిగా వస్తుంది ఫిల్టర్, ఎండలో బాగుంది. ఫేస్కి వస్తుంది ఇక చూడండి. చంద్రుడు, సూర్యుడు. మీకు తెలుగు నేర్చుకున్న తెలుగు కదా, కొంచెం తప్పు మాట్లాడితే ఏమనుకోవద్దు. తెలుగు అంత వస్తుంది కానీ పర్ఫెక్ట్గా రాదు, ఒక్కొక్కసారి నత్తిపోతుంది తెలుగులో.
కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెము అందరూ లైక్ షేర్ చేయండి. ఇక ఛాయలు తాగుతుర్రు మనుషులు, ఛాయలు తాగుతున్నారు మనుషులు బయట కింద. ఇక పెట్టుకోవాలి మేము కూడా, ఛాయ్ పెట్టుకొని తాగేసి ఏం కూర చేయాలని డిసైడ్ కావాలి. ఇక ఈ కూరగాయలతోనే వచ్చింది బాధ మొత్తం. చాయ్ తాగినావా సుజాత? మా పక్కన ఉంటుంది, ఆమెకు అడుగుతున్నా చాయ్ తాగినావా అని. నీళ్ళు పెడుతుంది. ఇంత ఉంది, భయం అవుతుంది ఇవన్నీ చూస్తే. మా ఇంటి పక్కకే ఉన్నాయి, ఇలా ఏమైనా ఉంటుందో ఏమని చాలా భయపడతా నేనైతే. కొంచెం సపోర్ట్ వచ్చింది, ఏమొచ్చిందని భయపడతా నేను. చూడండి, కోల్డ్ క్రీమ్ పెట్టుకుంటున్నాను, కొంచెం ఫేస్ మంచిగా ఉంది, లేకుంటే పలిగిపోతుంది. ఇప్పుడు పెట్టుకోవాలి. అదే ఫ్రెండ్స్, ముంగట ఏమేమి చేస్తానో చెప్తాను మీకు. ఇట్లనే ఉండండి, మంచిగా లైక్ చేయండి. నాకు మంచిగా లైక్ షేర్లు చాలా అవసరము. అందరు పిల్లలకి చెప్తున్నా నేను, ఒక అమ్మలాగా నాకు షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముంగట చెప్తాను నీకు ఇంకా. ఉండండి.